నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నగరంలో బోనాల ఏర్పాట్లు నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు పేదలు రైతులు రెండు కన్నులుగా కేసీఆర్ పాలన సాగుతుందన్న మంత్రి వేముల బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిక ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు తీవ్ర గాయాలు ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై స్పందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒట్టి మాటలు మానుకోవాలని విమర్శ రైట్ గా డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్ల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి గత 9 ఏళ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. బోనాల ఉత్సవాలకు ఏడాది 15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్ తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఓల్డ్ కష్టం ప్రాంతంలో 50 సంవత్సరాల కళ. ఎందుకంటే మెజారిటీ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్లకు పాపం ఏంటంటే ఇబ్బంది, ఎవరైనా చనిపోతే ఎక్కడ పోవాలనో తెలియదు. మీకు అందరికీ తెలుసు, ఎన్నిసార్లు ధర్నాలు చేశారు, గొడవలు చేశారు, పోలీస్ కేసులు కూడా అయినాయి. ఎవరన్నా చనిపోతే వాళ్ళని తీసుకొని వేరే కబ్రస్థాన్ పోవాలంటే వాళ్ళు అలౌ చేయరు. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక దీర్ఘకాలికమైన, అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రశాంతత లేకుండా వాళ్ళని తీసుకుపోయి ఖననం ఎక్కడ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది గడిచిన 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే ఇది మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆ డైరెక్షన్ మేరకు ఈ యొక్క ఓల్డ్ కష్టం ప్రాంతంలో ఇంత స్థలం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈ స్థలం ఏంటంటే కొంత హైదరాబాద్ పబ్లిక్ సంబంధించి, ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించి కొంత చిన్న విషయం ఉండే. బట్ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా స్కూల్కు సంబంధించి కొన్ని అంశాల్లోనే అవన్నీ మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్తో కార్యక్రమాన్ని చేపట్టాను. ఈ రోజు ఏంటంటే ఓల్డ్ కష్టం బస్తీలో మొన్న బక్రీద్ జరిగింది, అంతకుముందు రంజాన్ జరిగింది. అసలు రంజాన్ బక్రీద్ ఈ రోజు. ఎందుకంటే ఒక మానవత దృక్పథంతో కూడా ఆలోచన చేస్తే మనిషి చనిపోతే ఖననం చేసినటువంటి స్థలం లేకపోతే అంతకంటే మనిషికి ఇంకా ఆ కుటుంబాలకు కానీ లేకపోతే బస్తీలు ఉన్న వాళ్ళకి కానీ అంటే ఎంత బాధ ఉంటుంది మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ రోజు ఏంటంటే దీనికి ఒక 3 కోట్ల రూపాయల శాంక్షన్, అంటే 294. బట్ ఇది కాకుండా ఇంకా అడిషనల్గా అయినా చేస్తాం, దీన్ని అద్భుతంగా చేసిస్తాం. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఈ రోజు ఏంటంటే సెక్యులర్ భావాలు, ఈరోజు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, సిఖ్య, సాయ అనేది కాదు, మానవులం. మానవ సమాజంలో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఉండాలి. ఏదైతే కరెంట్ 24 గంటలు వస్తుంది, మంచినీళ్ళు వస్తున్నాయి, దీంతో పాటు మనిషి చనిపోతే కూడా స్థలం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాలు కడుతుంది అద్భుతంగా. కాబట్టి ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి కబ్రస్థాన్ కట్టడానికి ఈరోజు కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఓల్డ్ కష్టం బస్తీ ఇది ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. బట్ ఉన్న బస్తీ చిన్నది, పాపులేషన్ పెద్దది. ఇంతకుముందు ఇక్కడ నుంచి
ఇక పేదలు రైతులు రెండు కళ్లుగా కేసీఆర్ పాలన సాగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మోర్తాడుకు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. జై తెలంగాణ. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో బీదర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు కిందకు జారిపడడంతో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. సమీపంలో ఉన్న వారు డయల్ 100కు కాల్ చేయడంతో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సిఐ గోపి తన సిబ్బందితో వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకొని పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్న అంబులెన్స్ అట మాట్లాడి ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ ఒట్టి మాటలు మానుకోవాలన్నారు. కొడంగల్ ప్రజలు రేవంత్ మాటలు నమ్మరని అన్నారు. కొడంగల్ లో మళ్లీ గెలిచేది తానేనని స్పష్టం చేశారు. రైతు బంధు ఇస్తాం 15,000 5 లక్షల కుటుంబానికి ఇల్లు ఇస్తామని అనేక ప్రచారం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డి ఒకటే ప్రశ్న చేస్తాను. మరి గతంలో 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 15-16 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు సోగి రాలేదని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ రాజశేఖర రెడ్డి కానీ ఎవరున్నా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఉచిత కరెంటు ఇద్దామని కానీ రైతు బంధు ఇద్దామని కానీ రైతు బీమా ఇద్దామనే సోగి గతంలో ఎవరికి రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించి సంపద పెంచి పేదవాళ్ళకు పంచుతా ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో రైతులకు ఈరోజు అనేక కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు ఉచితమైన 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాడు, రైతు బంధిస్తా ఉన్నాడు, రైతు బీమా వస్తా ఉన్నాడు. ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు 15,000 రైతు బంధిస్తామంటారు. దీన్ని ఎవరైనా నమ్ముతారా? గత ఎన్నికల్లో కూడా ఇక్కడ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి అయితే చాలా ప్రచారం చేసి హెలికాప్టర్ వేసుకుని చాలా తిరిగిన కొడంగల్, కానీ ఎవరు నమ్మలేదు. కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీ మాటలు తిరిగి మాటలు నమ్మక నేను ఓడగొట్టి పంపించినాను. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా 15,000 రైతు బంధిస్తా అంటున్నావు కదా. పక్కనే మొన్ననే కర్ణాటకలో అధికారం వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి సోనియా గాంధీ పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెలుగుదేశం నేతల బస్సు యాత్ర నిర్వహించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో క్రోసూరు మండలం పీసపాడులో ప్రారంభమైన ఈ యాత్రలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక దోపిడీలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంలో రైతులకు పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేతలు విమర్శించారు. ఇసుక దోపిడీ అంటే పెదకూరపాడే, ఎందుకంటే ఎక్కువ రీచ్ ఉన్నటువంటి నియోజకవర్గం. కృష్ణా నదిని అడ్డంగా తవ్వేసి ఇసుక దోపిడీ ఇతర రాష్ట్రాలకు ఒక్కొక్క బండి ₹1,00,000 అమ్ముకుంటున్నటువంటి చరిత్ర ఈ పెదకూరపాడు ఇక్కడ ఎమ్మెల్యేది. ఎందుకంటే ట్రిబ్యునల్ ఎన్నిచ్చినా కానీ స్పన్ పైపులు వేసి బళ్ళు పోయేదానికి మార్గాలు చేసుకుంటా ఉన్నారు. ప్రొక్లైన్లతో యథేచ్ఛగా కృష్ణా నదికి ప్రమాదం పొంచి ఉన్న ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. వేలాది కోట్ల రూపాయలు ఈ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇసుక రీచుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం
అవినీతికి పాల్పడింది. ఇది భవిష్యత్తుకు ప్రమాదకరమని తెలిసిన కృష్ణా నదిలో ఎడాపెడా తీస్తున్న ఇసుక వలన ఎవరైనా గేదెలు పోయినా మనుషులు వెళ్ళినా ఇది నార్మల్ అనేటువంటిది ఒక ఈవెన్ గా లేదు. తీయటం కూడా గోతులుగా తీస్తా ఉన్నారు. దానివల్ల గేదెలు ఎప్పుడన్నా పోతే వాటిల్లో పడి చనిపోయే ప్రమాదం, మనుషులు ఎప్పుడైనా పొరపాటున వెళ్తే ఒక్క చోట ఉన్నటువంటి లోతు మరొక చోట ఉండదు కాబట్టి మనుషులు చనిపోయేటువంటి ప్రమాదం ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇది యథేచ్ఛగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని దోచుకోమని అప్పచెప్పినట్టు కనపడతా ఉంది. సహజ వనరులని మట్టి కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. మట్టి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడుతున్నటువంటి దాఖలాలు మా శ్రీధర్ గారి దృష్టికి ఎంతో మంది తీసుకొచ్చారు. ఇది కాకుండా బోర్డర్ నియోజకవర్గం కాబట్టి మద్యం తెలంగాణ నుంచి కానీ, గోవా నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి చరిత్ర కూడా ఈ నియోజకవర్గానికి ఉంది. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా, డ్రగ్స్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఈరోజు. ఉదాహరణకు నేను నరసరావుపేటలో చూసాం, 14 కేజీల గంజాయి దొరికింది. 14 కేజీల గంజాయి నరసరావుపేటలోనే దొరికింది. డ్రగ్స్ ఉన్నాయి పట్టుకుంటే కాలేజీ పిల్లల్ని చెడగొడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాలేజీ పిల్లలు కూడా డ్రగ్స్ కి సిగరెట్లలో పెట్టి అమ్మేస్తా ఉన్నారు. యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతాయి. ఇక అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి తెలిపారు. నిందితుల నుండి 4 కార్లు, 3 సెల్ ఫోన్లను, 1 కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. భార్గవ్, ప్రభు, ప్రకాష్ అండ్ జిఎన్ రంజిత్ కుమార్ వీళ్ళంతా కూడా కర్ణాటక వాళ్ళు. గౌరీ బిద్నూరు, తర్వాత బాగేపల్లి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆ తర్వాత మన దగ్గరికి సంబంధించి రవికుమార్ అండ్ రంజిత్ అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు. ఫస్ట్ ఈ సురేష్ని గుత్తి దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇచ్చిన సమాచారం మేరకు ఇందాక మనం అనుకున్న కర్ణాటకకు సంబంధించిన ముద్దాయిల్ని అనంతపురం చెందిన రవికుమార్, రంజిత్ వాళ్ళని ఈ మిగతా ముద్దాయిలందరినీ కూడా చెన్నై కొత్తపల్లి విలేజ్ దగ్గర కోన మల్లికార్జున స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర పరిసర ప్రాంతాల్లో వీళ్ళు అమౌంట్ షేరింగ్ కోసం అని చెప్పి అక్కడ కలుసుకోవాలనుకుంటారు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి మనం ఈ ముద్దాయిలందరినీ కూడా 10 మందిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 40 లక్షల రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. 3 సెల్ ఫోన్లు, 4 కార్లు, 1 కత్తి, ఇవన్నీ కూడా ఈ కిడ్నాపింగ్లో భాగం అనమాట. ఇవన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి పాత్ర కూడా అన్ని స్టేజీలలో ఉంది. ఈ కర్ణాటక వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు అందజేసినప్పుడు తీసుకెళ్ళటం, ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళటం, వేరే షెల్టర్ జోన్లో పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. వీటిలలో వీళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇది కేవలం డబ్బు కోసం చేసిన పని అనమాట. ఇందులో ప్రధాన ముద్దాయిలు అయితే ఎవరైతే ఉన్నారో అందులో ఒక ముద్దాయి ఈ ఫిర్యాదు దగ్గర పనిచేసిన అతను అనమాట. సో ఆ అనుభవాన్ని అంతా కూడా గ్రహించి ప్లాన్ చేస్తాడు. అతను ప్లాన్ చేసుకొని అతనితో పాటు అతని స్నేహితుని ఒకతను కూడా తీసుకొని ఈ కర్ణాటక వాళ్ళని కూడా దాంట్లో కలుపుకుంటాడు. ఈ కర్ణాటక వాళ్ళ దాంట్లో శ్రీను అనే అతను ఇంపార్టెంట్ పర్సన్. అతను ద్వారా ఈ కర్ణాటక వాళ్ళంతా ఈ టీంకి అనుసంధానం అవుతారు. సో వీళ్ళందరూ కలిపి ఒక టీమ్స్ కింద డివైడ్ అయిపోయి డిఫరెంట్ వెహికల్స్ ఎంగేజ్ చేసుకొని వీళ్ళు ఎక్కడికక్కడ మానిటర్ చేసుకుంటూ ఈ నేరం చేయడం జరిగింది అనమాట. మాజీ మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన డబ్బులు వాపస్ పంపారని అనిల్ అన్నారు. సందర్భం రానందున ఇన్నాళ్ళు ఈ విషయం బయట పెట్టలేదని, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అవసరమైతే ప్రమాణానికి సిద్ధమని అన్నారు. టీడీపీలో జెండా మోపిన వారిని మోసగించడం మామూలే అన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. తాను లోకేష్ పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అలర్ట్ అయిందంటే తన బలం ఎంతో అర్థమవుతుందన్నారు. నారాయణపై తాను చేసిన ఆరోపణలు కాదనగలరేమో చెప్పాలని అనిల్ అన్నారు. చాలా మంది చాలా పాపం ప్రెస్ మీట్లు పెట్టుకునే పనుల్ని స్టార్ట్ చేశారు. మా పులికేసి నన్ను
హాఫ్ నాలెడ్జు, పిల్ల బచ్చా, సిలీ బచ్చా అని చెప్పాడు. ఈ పులికేసి నెల్లూరు జిల్లాలో ఈ పిల్ల బచ్చాను చూస్తే ఎంత ఉచ్చబోస్తున్నాడంటే ఒక్కడి కోసం పాపం తెలుగుదేశం జిల్లా కదిలిందబ్బా. సూలూరుపేట దగ్గర నుంచి మొదలు పెడితే నాయకులు ఈరోజు చూసే కొవ్వూరు పాపం, సర్వేపల్లోళ్ళు, ఆత్మకూరోళ్ళు, మహా నాయకులందరూ కూడా ఈ సింగిల్ అనిల్ కుమార్ యాదవ్ కోసం కట్టగట్టుకొని వదిలేరు పాపం. కట్టగట్టుకొని ఆయన ప్రసన్నం కోసము లేకపోతే ఆగ్రుడైపోయి ఉన్నాడు. మీరెందుకు అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఆగ్రుడైపోయినారో కాదు తెలియదు, కానీ ఒక్కడి కోసం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కదిలిందంటే అది అనిల్ కుమార్ యాదవ్ బలం ఎంతో, సత్తా ఏంటో ఈ పార్టీకి ప్యాంటు తడిసినోడికి తెలుసుంటది. అలా పాపం 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. 3 రోజుల క్రితం మా మాజీ సోదరుడు అలా కోసారు గొంతు. సరే, మా మాజీ సోదరుడు గొంతు కోసారులే పాపం అనుకునే లోపల నిన్న రాత్రి పాపం 4 సంవత్సరాల నుంచి పాపం ఒకటే పని, ఇంకేం పనిలే, నా మీద ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప, నేను ఎమ్మెల్యేనవుతా మీ సంగతి తేలస్తా, వీధుల్లోకి రావటం అధికారులు కానీ ఎవరైనా, నేను ఎమ్మెల్యేనవుతున్నా మీ సంగతి తేలుస్తున్నా, నేను ఎమ్మెల్యే అవుతున్నా మీ సంగతి తేలుస్తున్నా అని పాపం 4 సంవత్సరాలు పడి నిద్రలో కూడా అదే కలగని నిన్న రాత్రి పాపం నెల్లూరు నగరంలో ఈసారి మాత్రం ఆప్యాయంగా పిలవాలనుకుంటున్నాం, మా సేనన్న గొంతు కోసినట్టున్నారు. ఒక సినిమాలో ఒకటి ఉంది, ఒకరికి ప్రాణం పోసా ఒకరి ప్రాణం తీసా, లెవెల్ అయిపోయిందని. అట్లా తెలుగుదేశం పార్టీలో ఒక కోటంరెడ్డికి ప్రాణం పోసాం, ఒక కోటంరెడ్డి ప్రాణం తీసాం, లెవెల్ అయిపోయింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారబ్బా. ఇది తెలుగుదేశం పార్టీ లోపల అయినా మీ అంతర్గతం మాకొద్దనుకోండి, కానీ అర్థం కావట్లే పాపం. ఒకరినకాల ఒకరు పీక కోసేస్తుంటే చూసి జాలేస్తుంది, బాధేసింది. ఓహో, 4 సంవత్సరాల పాటు అబద్ధాలు కాబట్టి చెప్పుకోవచ్చు పాపం. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. వెల్వడం గ్రామ భూ నిర్వాసితులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. 7 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో వెల్వడం, చంద్రాల గ్రామాలకు చెందిన సుమారు 130 కుటుంబాలు భూములు కోల్పోయాయి. నేటి నుండి జగనన్న సురక్షలో భాగంగా ఇంటింటికి వెళ్లనున్న అధికారులకు గ్రామస్తులు జలకిచ్చారు. గ్రామస్తులు రాత్రికి రాత్రే గ్రామంలోని ఇళ్లకు పోస్టర్లు అందించారు. గ్రామంలో ప్రధాన రహదారి వెంట ఇళ్లకు నిరసన పోస్టర్లు దర్శనమిచ్చాయి. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గం యువగలం హడావిడి మొదలైంది. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువగలం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ 6వ తేదీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి యువగలం పాదయాత్ర మొదలవుతుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క వర్గం ఏదైతే అక్కడ ఇంపార్టెంట్ ఉన్న వర్గాలందరితో ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో ఏదైతే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలని, ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో వాళ్ళకు పొందిన లబ్ధిని, వీటన్నిటిని గురించి కూడా చర్చిస్తూ తద్వారా ఆయన ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు. రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అవలంబిస్తాము, ఎలాంటి ఇవన్నీ తీసుకొని దీనికి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను ఎలా అధిగమించవచ్చు అని చెప్పి వాళ్ళ నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర తీసుకుని రావడం జరిగింది. ఈ పాదయాత్రకి అశేష స్పందన ఉంది. మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు.
ఈ ఏదైతే ఈ పాదయాత్ర ఇవాళ రూరల్లోకి ఎంటర్ అయింది. రూరల్ నుంచి సిటీ తర్వాత కోవూరు నియోజకవర్గానికి 4వ తేదీ అర్ధరాత్రి 10-11 గంటలకి మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆ రోజున అక్కడే బస్సు అంటే సాల్చిత్తల దగ్గర బస్సు చేసి ఆ తర్వాత మరుసటి రోజు ప్రతిరోజు 3 గంటల నుంచి ఆయన పాదయాత్ర మొదలై 3 గంటల నుంచి 10 గంటల దాకా ఏదైతే మన సాల్చిత్తల నుంచి కోవూరు మండలంలోని కోవూరు టౌన్ ఆంజనేయ స్వామి విగ్రహం, అక్కడి నుంచి తుమ్మల దెబ్బ నుంచి పాటూరు పైన దామర్మడికి వచ్చి అటు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి రావడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆయన ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం రాకముందే 1900 కిలోమీటర్లు కూడా మన కోవూరు నియోజకవర్గంలో మనం ఒక మైలు రాయి కూడా వేయబోతున్నాము. అలానే అక్కడి నుంచి ఏదైతే 6వ తేదీ ఉందో 6వ తేదీ సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ బహిరంగ సభ వైఎస్ఆర్ బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర పాలెం బాంబే రోడ్ మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ సెంటర్ లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఇవాళ సమావేశం అయ్యాము. మేము బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ లీడర్స్ అందరితో కూడా ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. నేను ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వండి. 6వ తేదీ జరగబోయే బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క ప్రజలు భాగస్వాములై ఈ యాత్రని విజయవంతం చేయాలి. ఆ తర్వాత 6వ తేదీ తర్వాత బహిరంగ సభ అయిన తర్వాత రోజు మనము కొడవలూరు మండలంలోకి ఎంటర్ అవుతున్నాము. ఎలైపాలెం మీదుగా రాజపాలెంలో రాత్రి బస చేసి ఆ తర్వాత ఆ పైన తలమంచి నుంచి పైడేరుకి 7వ తేదీ రాత్రిగా కావలి నియోజకవర్గంలోకి అంటే 7వ తేదీ 10 గంటలకి ఆ పైన కావలి నియోజకవర్గంలోకి హ్యాండిల్ చేయబోతున్నాము. సో ఏదైతే ఈ 3 రోజుల యాత్ర అంటే 4వ తేదీ రాత్రి అర్ధరాత్రి రాబోతున్నారు, అంటే 5, 6, 7వ తేదీ ఈ 3 రోజులు 5వ తేదీ పాదయాత్ర ఉంటుంది. 6వ తేదీ పాదయాత్రతో పాటు భారీ బహిరంగ సభ ఉంటుంది. 7వ తేదీ మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో అలానే ఈ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని నేను కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. అలానే ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ భారీ బహిరంగ సభ బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోతుంది కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీరందరూ ఈ ఏదైతే బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభలో నేను పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కందుకూరులోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీహార్ కు చెందిన 4 వ్యక్తులు ఒకరిపై ఒకరు సోడా సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పురాతన దేవస్థానమైన పలివెల శ్రీ ఉమాకోపేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అలాగే ధర్మకర్తలుగా అత్తిలి శ్రీదేవి, పెన్యాల శ్రీదేవి, కంకటాల వీరభద్ర వెంకట శ్రీరామమూర్తి, గుబ్బల గంగారత్నం, మాగాపు శ్రీనివాసరావు, సబ్బిటి మంగాయమ్మ, గోలకోటి చంద్రకేశవ, మల్లవరపు వీరభద్రరావు, కేబీఆర్ఎస్ఎస్ శర్మ నియమితులయ్యారు. పలివెల ధర్మసత్రం చైర్మన్ గా చప్పిడి సాయిబాబా నియమితులయ్యారు. ధర్మకర్తలుగా చిరా లక్ష్మి, చిచ్చార్ శ్రీనివాసరావు, గుండుపల్లి సుబ్బలక్ష్మి, దిగుమర్తి మేరీ లలిత, జల్లి వెంకటేశ్వరరావు, విన్నకోట ఫణి రాఘవేంద్రరావు నియమితులయ్యారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి పలివెలలో జరిగిన కార్యక్రమంలో వీరితో ప్రమాణ స్వీకారం చేయించి ఆలయ అభివృద్ధికి, ధర్మసత్రం అభివృద్ధికి అందరూ అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.
హైకోర్టు ద్వారా మరి ఈ యొక్క గ్రాంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దానికి కొంత టైం పడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో కేవలం ఇక్కడే కాదు, వాడపల్లి నేడు ఏదైతే అక్కడ ఒక దేవస్థానంలో అన్నదాన సత్రం 5 కోట్ల రూపాయలు వెచ్చించి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాని నిధులు వెచ్చించే కార్యక్రమం చేస్తాం. అలాగే మరొక 3 కోట్ల పుష్కరిణి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని దేవస్థానానికి జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో నియోజకవర్గంలో సుమారు 10 కోట్ల రూపాయలు గోపాలపురం గ్రామంలో శివాలయం కానీ విష్ణులయం కానీ అప్పట్లో మా తాతగారికి కట్టారు. వారి పేరు ఉంది కీప్ స్టేషన్ దగ్గరికి గారు. మళ్ళీ ఈ రోజున వాళ్ళు అనుకోకుండానే దేవుడు అవకాశం ఇచ్చాడో తెలియదు, అదే దేవాలయాలు తీసి మళ్ళీ పునర్నిర్మించి ఆ కీప్ స్టేషన్ లేదు కానీ మీకు పేరు దగ్గర అది ఇవాళ మళ్ళీ కట్టే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే పులిదిండిలో ఒక ఉన్నటువంటి పులిదిండి మరి దేవస్థానం ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం ఆ రోజు విజయనిర్మల కృష్ణ గారి పెళ్లి అక్కడ అయ్యిందండి. ఆ దేవస్థానం కూడా మరి పురాతనంగా పడిపోయే పరిస్థితులు ఉంటే దానికి కూడా నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమంలో ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయని విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ కొత్తపల్లి మండలంలో పల్లెనమ్మ దేవస్థానం గుడికి మళ్ళీ కొత్తగా నూతనంగా నిధులు తీసుకొచ్చి పల్లెనమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడితో సరిపెట్టకుండా ఏదైతే ఆలమూరు గ్రామంలో 1 కోటి రూపాయలు మంజూరు చేయించి అక్కడ ఉన్నటువంటి చింతలూరు దేవస్థానాన్ని కూడా నోకాంబిక దేవస్థానాన్ని కూడా మనం నిధులు మంజూరు చేసుకున్నాం. కాకపోతే మన ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకుంటారు, విదేశ కార్యక్రమం వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. అయితే వారికి మనకున్న వ్యత్యాసం అది. అలాగే ఈ రోజు ఈ యొక్క దేవస్థానాన్ని పల్లెల గ్రామానికే మరి ఈ రోజు ఒక గుర్తింపు గౌరవం అనేటువంటిది ఈ సత్రం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గౌరవ మర్యాద తగ్గకుండా మరి పార్టీ ఏదైతే పార్టీ పురోభివృద్ధికి మీరందరూ గతంలో కష్టపడి పనిచేశారో అట్లాగే ప్రజల యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి సత్ర అభివృద్ధికి మీరు శక్తివంతులు లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అక్కడితో ఆపేటువంటి కాదు, మరి ఏదైతే ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తని గౌరవించే విధంగా మీ ఎంపీ గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరిని ఒక స్థానంలో కూర్చోబెట్టాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో బోనాల ఏర్పాట్లు నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష. వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు. పేదలు రైతులు 2 కళ్లుగా కేసీఆర్ పాలన సాగుతుందన్న మంత్రి వేముల. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిక. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం. ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు, తీవ్ర గాయాలు. ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై స్పందించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒట్టి మాటలు మానుకోవాలని విమర్శ. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.